హ్మ్. ఆల్రెడీ వాళ్ళిచ్చిన టెంప్లేట్‌తో చూసాము. మనం ఓన్‌గా ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే ఎంప్టీ టెంప్లేట్ ఒకటి తీసుకుందాం. లైక్ ఇక్కడొచ్చేసి రీల్. దీంట్లో మనకి వీడియోకి గానీ, రీల్‌కి గానీ డిఫరెన్స్ అయితే ఏముండదు. 1 మినిట్. ఇప్పుడు మనమైతే ప్లెయిన్ ఒక టెంప్లేట్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి మనకి కావాల్సిన ఒక వీడియో, కంటెంట్ ఇవన్నీ గూడా జనరేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఒక వీడియో స్క్రిప్ట్ కావాలి. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. జస్ట్ ఆ స్క్రిప్ట్ ఏంటంటే చాట్‌జీపీటీ నుంచి తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న స్క్రిప్ట్ అనేది తీసుకున్నాం. లైక్ తెలుగులో అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్‌లో అయినా తీసుకోవచ్చు. స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ అయినా మనం ఆహ్, క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి వీడియో స్క్రిప్ట్ రాయాలంటే ఇంతకుముందు ఎవరికీ మాక్సిమం తెలిసేది కాదు. ఎవరైతే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తది. ఎలా రాయాలి? ఏం రాయాలి? అనేది. బట్ ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ స్క్రిప్ట్ ఎలా రాయాలనేది తెలిసిపోతుంది. ఇక్కడొచ్చేసి సీన్ బై సీన్ మొత్తం ఇస్తుంది. మన సీన్స్ ఎలా ఉండాలో చూపిస్తుంది. తర్వాత మన వాయిస్ ఓవర్ ఏమివ్వాలో కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. ఒక సెకండ్ స్టెప్‌లో ఏం రాయాలి మొత్తము ఈ స్కిల్ అనేది పర్టిక్యులర్ పర్సన్స్‌కే ఉండేది ఒకప్పుడు ఈ స్క్రిప్ట్ రైటింగ్ అనేది. బట్ ఇప్పుడంటే ఎవ్రీవన్ మనం ఈ స్క్రిప్ట్‌ని క్రియేట్ చేసుకొని వీడియోస్‌కి జనరేట్ జేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకొని వర్క్ చేసేవాళ్ళు ఏజ్‌తో గాని సంబంధం లేదు. లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు. ఒక ఎయిత్ క్లాస్ ఒక బాబు జస్ట్ ఇంటర్వ్యూ వచ్చిందనమాట ఈ న్యూస్ ఛానెల్‌లో. మాక్సిమం చూసే ఉంటారనుకుంటున్నాను. బట్ ఆయన ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఏఐ టూల్స్, వీడియో జనరేటింగ్ టూల్స్, ఈ ఏఐ టూల్స్ వీడియోస్ చేయడమా ఓన్లీ వీడియోస్ చేస్తూనే ఏఐ టూల్‌ని యూజ్ చేసి వీడియోస్ చేస్తూ మంత్లీ ఆయన 2,00,000 వరకు సంపాదిస్తున్నాడనమాట. లైక్ అంటే వాళ్ళకి క్లయింట్స్‌ని తెచ్చుకునే క్యాపబిలిటీ అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ సపోర్ట్‌తో క్లయింట్స్ తోటి అంటే వేరే అన్ని షాప్స్‌కి వెళ్లి, అన్ని బిజినెస్‌లు అందరి తో వెళ్లి మాట్లాడి నేను చేసిస్తానని ఆయన చేసిన శాంపిల్స్ అన్నీ చూపిస్తూ అట్లా మార్కెట్ చేసుకుంటున్నాడనమాట ఆయన. యూట్యూబ్ ఛానెల్‌లో ఎవ్రీడే ఆయన చేసే ప్రతి వర్క్‌ని యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం. అట్లా ఆయన క్లయింట్స్‌ని తెచ్చుకుంటూ అట్లా ఆహ్, అంటే ఏజ్‌తో సంబంధం లేదు. లైక్ హ్యాండీక్యాప్స్ గాని ఇట్లా ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకొని ఎర్న్ జేసుకోవడానికి బాగా యూజ్ అవుతది. బట్ ఈ ఏఐ టూల్స్ రావడం ఇంకా ఈజీ అయింది. ఎవరికైనా యాక్సెస్ ఉంది ఎర్న్ జేసుకోవడం. బట్ ఇక్కడేంటంటే మనం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ‌గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. మనం చేసిన మన వర్క్, మన స్కిల్స్ ఛానెల్‌లో అప్‌డేట్ జేస్తూ ఉండాలి. బట్ దానికంటే సమ్ ఎయిత్ క్లాస్ వాళ్ళంటే సమ్ సపోర్ట్ తీసుకుంటారండి. కంప్లీట్‌గా వాళ్ళే చేయాలంటే వాళ్ళ స్టడీస్ అవన్నీ అవ్వవనుకోండి. బట్ ఆ ఏజ్ వాళ్ళకి గూడా ఇది ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది అని జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికంతే. లైక్ ఇక్కడొచ్చేసి మనం ఒక ఈ టూల్ అయితే తీసుకున్నాం గదా! ఈ బ్లాంక్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఈ బ్లాంక్ స్క్రీన్‌లో ఇక్కడ మనం
బ్యాక్ ఎండ్‌లో మనం ఎట్లైనా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్స్‌లోకొచ్చేసి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్స్ తీసుకొని ఇట్లా ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా యాడ్ చేస్తే ఇక్కడ చూడండి దీనికి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇట్లా మనకి ఇక్కడ ఒక డిజైన్ లాగా ఫార్మ్ అయింది. ఈ డిజైన్ లాగా ఫార్మ్ అయిన దానికి మనం ఇంకో ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకోండి. ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఏదైనా ఒక ఇమేజ్ గాని ఇక్కడ లేకపోతే ఇక్కడ తీసుకుందాం. హ్మ్. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఏముంది? తెలుగులో ఉంది కదా! తెలుగే తీసుకుందాం. ఇక్కడ మనం ఇంగ్లీషు, తెలుగు తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఏమో మనం ఏ టెక్స్ట్ ఫార్మాట్ అయినా తీసుకోవచ్చు. బట్ తెలుగు గాని అదర్ లాంగ్వేజెస్‌లో తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ ఇవి 3 మాత్రమే యూజ్ చేయాలి. ఏ యానిమేషన్స్ కానీ, వేరే ఎఫెక్ట్స్ కానీ ఏమీ యూజ్ చేయొద్దు. వీడియో అయితే సరిగ్గా రాదనమాట. ఈ కంటెంట్ అనేది ప్రాపర్‌గా రాదు. మీ బిజినెస్ గ్రోత్ ఆగిపోయిందనేది ఇక్కడ ఒక మనకి ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. మళ్ళీ ఇదొకటి తీసుకున్నాము. లైక్ కిందొచ్చేసి ఇక్కడేమన్నా ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా! దీన్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకొని ఈ కంటెంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ వీటికి బుల్లెట్ పాయింట్స్ లాగా యాడ్ చేద్దాం. బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి 3 పాయింట్స్ అనేవి వచ్చినాయి. లైక్ కింద మన ఫోన్ నెంబర్స్, అడ్రస్ కామన్‌గా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ప్లే చేద్దాం. ఎలా వచ్చిందో ప్రివ్యూ చూద్దాం. ఇప్పుడు చూడు ఫస్ట్ అంతా ప్లెయిన్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇలా వచ్చిందనమాట. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఇక్కడ మన లేయర్స్. ఈ లేయర్స్ వల్ల ఇలా వస్తుంది. ఈ లేయర్స్‌ని మనము అడ్జస్ట్ చేసుకోవాలనమాట. మన బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ఉంది కదా! ఈ లేయర్‌ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ బై స్టెప్ రావాలనుకోండి. అప్పుడు స్టెప్ బై స్టెప్ అంటే ఇక్కడ ఈ లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్, ఎండింగ్ ఈక్వల్‌గా ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తది. ఆల్రెడీ మనం నిన్న ఫ్రీ డిఫైన్‌లో వాళ్ళు చేశారు కాబట్టి అంత సెటప్ అట్లనే ఉంది. బట్ ఇక్కడేంటంటే మొత్తం ఒక్కటే వస్తుందన్నమాట. ఇక్కడ యానిమేషన్స్ కానీ ఏం కానీ రాలేదు మనకిక్కడ. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇదొచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి అలా చూపించింది మనకి. ఇప్పుడు యానిమేషన్ రావాలనుకోండి. ఫస్ట్ ఏం రావాలి? ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్లస్ ఈ కలర్ 2 కంబైన్డ్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బిజినెస్ గ్రోత్ అనేది రావాలి. ఆ తర్వాత యాడ్స్ రావాలి. యాడ్స్ వచ్చిన తర్వాత మోర్ లీడ్స్ రావాలి. అప్పుడు స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రివ్యూ చూస్తే ఇప్పుడు తెలుస్తదనమాట. ఇట్లా వచ్చినాయి మాట స్టెప్ బై స్టెప్ వచ్చినాయి అన్నీ. ఇది కూడా నెక్స్ట్ రావాలనుకోండి కొంచెం తగ్గిస్తే సరిపోతది. తర్వాత దీన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇంకొంచెం ఇట్లా మనం చూసుకుంటూ చేసుకోవాలి. ఇది ఓన్‌గా చేసుకునేది మనం. ఇప్పుడు ప్రాపర్‌గా
మనకి వచ్చింది. అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఏదైతే లైన్ క్రాస్ చేసి వస్తుందో నెక్స్ట్ కూడా కనిపిస్తుంది. కరెక్ట్గా ఉండాలన్నమాట. మొత్తం అన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక లేయర్ అనేది క్రియేట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ చేయాలనుకున్నాము. మళ్ళీ ఇంకొక బ్లాంక్ది తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే సేమ్ లైక్ ఇందాక మనం ఎలా చేసామో అలాగే ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ ఊరికే ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్స్ అవి వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ లేయర్స్ అడ్జస్ట్ చేసుకోవడం వస్తే చాలు, రిమైనింగ్ అంతా ఓకే. బట్ నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇంకేమన్నా యాడ్ చేద్దాం. ఇట్లా మనం ఒక రీల్ అనేది క్రియేట్ చేసుకున్నాం మన ఓన్గా. ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రీల్స్ అన్నీ తీసుకున్నా. ఇది వచ్చేసి నేను మ్యూజిక్ ఆల్రెడీ రిమూవ్ చేశాను, ఎందుకంటే మనం ఓన్గా యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇంత కష్టపడి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనం ఒక రీల్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఒక ప్లెయిన్ రీల్. ఒక్కసారి మనం ప్రివ్యూ చూద్దాం. ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నవి. అండ్ నెక్స్ట్ జస్ట్ ఇది ఒక టెంప్లెట్. ఇక్కడ ఈ కంటెంట్ మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకొకటి టెంప్లెట్. ఇక్కడ మనకి ఇది అయితే ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు 2 టైప్స్, తెలుగులో ఎలా చేయాలి, ఇంగ్లీష్లో ఎలా చేయాలో చూద్దాం. అలాగే ప్రొవైడ్ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇస్తే ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇచ్చింది. అండ్ ఇన్ తెలుగు ఇంకొకటి ఇన్ తెలుగులో ఒకటి ఇస్తుంది. ఇట్లా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ వచ్చింది, తెలుగులో స్క్రిప్ట్ వచ్చింది. ఇది వచ్చేసి అసలు ఫస్ట్లో లైక్ స్క్రీన్స్ ప్లస్ స్క్రిప్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 3 యూస్ చేసి మనం వీడియోస్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం చూద్దాం. లైక్ ఇక్కడ మనకి ఏఐ ఉంది క్యాన్వాలో. ఈ క్యాన్వాలో ఉన్న ఏఐతో ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చేయగలుగుతాము. తెలుగులో చేయలేము. అండ్ ఫ్రీ వర్షన్లో అయితే ఓన్లీ యుఎస్ లాంగ్వేజ్లోనే మాత్రం చేయగలుగుతాం కానీ బట్ అదర్ ఇంగ్లీషెస్లో మనం చేయలేము. బట్ పెయిడ్ వర్షన్లో అయితే మనం చేయొచ్చు. ఇక్కడ మనం ఈ ఇంగ్లీష్ పెట్టేసి ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం వాయిసెస్ చెక్ చేస్తాం. Hello. I'm delighted to assist you with. I've always been fascinated by ఇక్కడ We're doing డిఫరెంట్ things ఉన్నాయి వాయిసెస్. ఇక్కడ సి ఆల్ అని ఉంది. మనకి లాంగ్వేజెస్ 31 లాంగ్వేజెస్ ఉన్నాయి.
ఇండియాకి వచ్చేసి హిందీ ఉంది, బట్ ఇండియన్ ఇంగ్లీష్ లేదు. ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ స్క్రిప్ట్, ఇక్కడ వాయిస్ స్పీడ్ ఎంత ఉండాలి, వాల్యూమ్ ఎంత ఉండాలి, పిచ్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఉంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి జనరేట్. జస్ట్ జనరేట్ అంటే ఇక్కడ ఉన్న క్యాన్వాలో ఉన్న ఏఐ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. ఇంక మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చి యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవడమే దీన్ని. Have a great product or service, but not getting enough customers? Today, every business needs a strong digital presence to grow. Srisha Digital helps your brand stand out with powerful digital solutions. From website development and SEO to social media marketing and online branding, we bring everything you need in one place. Reach more people, generate more leads, grow your business. Choose Srisha Digital and start your journey towards digital success. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మనం వీడియో అయితే డిజైన్ చేయలేదు కాబట్టి వాయిస్ ఒక రకంగా వస్తుంది, స్క్రిప్ట్ ఒక రకంగా వస్తుంది. మామూలుగా అయితే మనం స్క్రిప్ట్లో ఎలా ఉందో ఈ వీడియో కూడా అలాగే డిజైన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ స్క్రిప్ట్ ఆ స్టెప్స్తో పాటు మనం చేస్తే వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మోర్ లీడ్స్ నేను కూడా మన కంటెంట్లో జస్ట్ మోర్ లీడ్స్ ముందు పెట్టేసాం. ఎక్కడైతే ఇక్కడ వాయిస్లో మోర్ లీడ్స్ ఇవన్నీ వచ్చినాయో అక్కడ ఆ సీన్ రావాలి. అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగులో కావాలి అన్నప్పుడు ఏఐ టూల్స్కి వెళ్ళాలన్నమాట. తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ ఆన్లైన్ ఫ్రీ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి వచ్చింది, తెలుగు ఇండియా తెలుగు స్పీచ్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. బట్ గూగుల్లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే వస్తాయి మనకి. ఫ్రీ ఆన్లైన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, 11 ల్యాబ్స్ ఒకటి ఉంది. ఇవి 2 కూడా బాగానే వస్తాయి. బట్ చూడాలి మనకి ఏది బాగా వస్తుంది అనేది. కొన్నేమో లిమిటెడ్ టెక్స్టే ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మనం అంతా యాడ్ చేసాం కదా, టెక్స్ట్ ఎంతవరకు అయితే ఓన్లీ 500 క్యారెక్టర్స్ వరకే తీసుకుంటుంది అనమాట, ఎక్కువ అయితే తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు ఇండియన్ పీపుల్స్ అయితే ఉన్నారు. స్ట్రక్ అయింది 1 మినిట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాక కన్వర్ట్ నవ్ అనేది వాయిస్ స్పీడ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ కన్వర్ట్ నవ్ ఇక్కడ వీళ్ళ వాయిస్ వినాలనుకోండి, ఇక్కడ ప్లే చేయండి. ప్లే డెమో అంటే డెమో ప్లే మీరు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా- జీవిస్తున్న జీవితం కూడా లక్షల ఇక్కడ మనకి ఇక్కడ తెలుగు వాయిస్ పెడదాం. ఇక్కడ వచ్చేసి కన్వర్ట్. తెలుగులో వాయిస్ అనేది కన్వర్ట్ అవుతుంది. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ బాగున్నా సరైన కస్టమర్లు చేరడం లేదా ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ గ్రోత్ కోసం ఇంకా ఈ వాయిస్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ చేసి
ఇది ఆల్రెడీ ఉంది కదా! ఇది డిలీట్ చేద్దాంలే ఈ ట్రాకు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా యాడ్ చేసుకుంటే ఇక్కడ ముందు మనం ఎక్కడి నుంచి యాడ్ చేయాలో యాడ్ చేసుకొని, ఇది యాడ్ చేస్తే మనకి ఇది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూద్దాం. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ బాగున్నా, సరైన కస్టమర్లు చేరడం లేదా? ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ గ్రోత్ కోసం డిజిటల్ ప్రెజెన్స్ చాలా అవసరం. ఇట్లా మనకి తెలుగులో కూడా స్క్రిప్ట్ అనేది యాడ్ చేసుకొని తెలుగు వీడియోస్ చేసుకోవచ్చు, కన్నడ వీడియోస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మనం ఏ లాంగ్వేజ్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రియేట్ చేసుకున్నాక దీన్ని డౌన్లోడ్ చేయాలి. మనకి ఇన్ కేస్ ఎక్కడి నుంచైనా మనకు అవసరం లేదు అనుకున్న దగ్గర ఇక్కడ ఏంటంటే దీని మీద రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ చేస్తే కట్ అయిపోతుంది. మళ్ళీ అవసరం ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు స్ప్లిట్ చేసేసి కర్సర్ ఇక్కడికి పెట్టి ఇక్కడ స్ప్లిట్ చేసి ఈ పార్ట్ మనకు అవసరం లేదనుకోండి ఇది డిలీట్ చేసేయచ్చు. లేదంటే మనం మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు స్క్రిప్ట్ యాడ్ చేసుకున్నాం, ఇంగ్లీష్ స్క్రిప్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇన్ కేస్ మనము క్యాన్వా యూజ్ చేసేటప్పుడు మన ఇండియన్ ఇంగ్లీష్ రావట్లేదు, ఫారిన్ ఇంగ్లీష్ వస్తుంది. కానీ మన ఇండియన్ ఇంగ్లీష్ రావాలి అన్నా కూడా సేమ్ ఇంతే. ఇండియన్ ఇంగ్లీష్ టెక్స్ట్ టు స్పీచ్ టూల్స్ని మనం చేస్తే వీటిలోనే వచ్చేస్తాయి. ఈ టూల్సే మళ్ళీ సెకండ్ సెటప్ అనేది వస్తుంది. తెలుగుకి ఒక సెటప్ ఉంటుంది, ఆ లింక్ వస్తుంది తెలుగు అని ఇక్కడ. అండ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ లింక్ వస్తుంది. అంటే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ స్పెసిఫిక్ లింక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ అని వస్తుంది, అక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ టు స్పీచ్ అని వస్తుంది అనమాట. లింక్ సపరేట్ ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కంటెంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మేల్ ఫీమేల్స్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ MP3 సెలెక్ట్ చేసుకొని వాయిస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏ టూల్ అయినా అంతే. ఇదైతే లాగిన్ చేసి చేయాలి. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మనకి ఫ్రీ ఎంతవరకు ఇస్తుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుందా లేదా అనేది ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేసాం మనము, ఇంగ్లీష్లో టెక్స్ట్ నుంచి వాయిస్ చేసాము, తెలుగులో టెక్స్ట్ నుంచి వాయిస్ చేసాము, అలాగే టెక్స్ట్ నుంచి వాయిస్ చేసి వీడియో కూడా యాడ్ చేసాం. కానీ ఇప్పుడు మనకి ఇంకొక AI టూల్స్ నుంచి కంప్లీట్ వీడియో ఏమీ ఇవ్వకుండా ఈజీగా 5 minutesలో వీడియో రెడీ అయ్యి వస్తుంది అనమాట. అది ఎలా అనేది ఇంకా ఈజీగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక వీడియోస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మనకి ఈ రీల్ అండ్ వీడియో అంతా కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. బట్ దీని మీద మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత క్రియేటివ్గా అవుట్పుట్ అనేది క్రియేట్ చేయగలరు. మనకి వీడియోస్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట. క్రియేటివిటీ మనం ఏది చేసినా కూడా ఇంకా చేస్తే బాగుండు, ఇంకా అక్కడ చేస్తే ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అన్నట్టే ఉంటాయి అవి. లైక్ ఈ ఫార్మాట్లో ఈ వీడియోస్ అనేది డిజైన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక AI టూల్ ఏముందంటే weed.io. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇది ఫ్రీ టూలే. ఈ ఫ్రీ టూల్లో మనకి విత్ వాటర్ మార్కులో వస్తుంది. మనం అది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మన స్పెసిఫిక్ బ్రాండ్ ప్రమోషన్ చేయాలంటే వాళ్ళ లోగో ఉంటుంది కాబట్టి అది మన ప్రమోషన్ కిందకి రాదు. అది పర్సనల్గా చేసుకుంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీడియోలో లోగో ఉందనుకో రిమూవ్ చేయాలి అంటే మీరు క్యాన్వాలో మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఎక్కడైతే లోగో ఉందో అక్కడ ఏదైనా మార్కులా పెట్టడం కానీ, లేకపోతే మన లోగో దాన్ని కనపడకుండా మన లోగో పెట్టేసి హైడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏదన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి ఈ AI టూల్లో మనకి ఫ్రీ వర్షన్లో అయితే కంపల్సరీగా లోగో అనేది వస్తుంది. పెయిడ్ వర్షన్ అనుకోండి, ఇక్కడ క్రియేట్ దగ్గరికి వెళ్ళండి. ఈ క్రియేట్లో జనరేటివ్ AI స్టూడియో అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి సీన్స్ కూడా ఉన్నాయి కదా, సీన్స్తో సహా కాపీ చేసుకోండి మొత్తం. ఇందాకేమో మనం కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఎంత వాయిస్ ఓవర్ కాపీ పేస్ట్ చేయకుండా ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది కింద మనకి ఇచ్చింది. బట్ ఇక్కడ ఏంటి సీన్స్ ప్లస్
వాయిస్ ఓవర్ టెక్స్ట్ మొత్తం ఇవ్వాలన్నమాట. మొత్తం ఇస్తే అప్పుడు ప్రాపర్‌గా మనకి వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో టూల్‌కి మనం సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాయిస్ ఓవర్ చెప్పాలి. ఇక్కడ మనకొక వీడియో అనేది వచ్చింది. జస్ట్ అసలు ఇది వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మంచి ప్రోడక్ట్ ఉన్నా సరైన మార్కెటింగ్ లేకపోతే కస్టమర్లు ఎలా చేరుకుంటారు? శ్రీష డిజిటల్ మీ బ్రాండ్ను ఆన్లైన్లో బలంగా నిలబెడుతుంది. వెబ్సైట్ డెవలప్మెంట్, ఎస్ఈఓ గ్రోత్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్. మీ కలల బిజినెస్ను విజయవంతమైన బ్రాండ్గా మార్చడానికి మేము సహాయం చేస్తాము. ఈ రోజే మీ డిజిటల్ జర్నీ ఇలా అని ప్రారంభించండి. మనకొచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకి సబ్‌టైటిల్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి. మనకి ఒకవేళ కింద రావాలి అనుకోండి, ఈ సబ్‌టైటిల్స్ దగ్గరకొచ్చి ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మాట్‌లో వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సబ్‌టైటిల్స్ వచ్చి కిందొస్తాయి. ఈ కింద ఈటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. ఇక్కడ కూడా బిజినెస్ అంటే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి. మనకి ఈ మ్యూజిక్ అన్నిట్లో కొన్ని పెయిడ్ వెర్షన్ కాబట్టి ఇవి మామూలుగా చూపిస్తుంది. ఫ్రీ వెర్షన్ అయితే మీ పెయిడ్ చూపిస్తది. ఒక ఆల్మోస్ట్ ఒక 10 బిలో 10 ఉంటాయి ఫ్రీయి. అయి యూజ్ చేసుకుంటాం. ఇట్లా మనకి ఈ మ్యూజిక్ నచ్చలేదనుకోండి, ఇవన్నీ విని ఇందులో ఏ మ్యూజిక్ బావుంటే ఆ మ్యూజిక్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్‌లో మనకి తెలుగు కాబట్టి ఇలా ఉంది. లైక్ ఇక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. తెలుగు, తమిళ్ అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్‌లు గాని, మన వరల్డ్‌లో మాక్సిమం లాంగ్వేజెస్ యూజ్ చేసే హైలీ యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పర్సన్స్ ఇక్కడ తెలుగు కాబట్టి ఓన్లీ 2 ఉన్నాయి. అదే అదర్ ఇంగ్లీష్ అనుకోండి చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏ వాయిస్ బావుందో ఆ వాయిసే సెలెక్ట్ చేసుకో. తర్వాత క్యారెక్టర్స్. ఇక్కడ మనం ఏ క్యారెక్టర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్సే ఇక్కడ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఈ క్యారెక్టర్స్ అయి సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఇచ్చేసాం. వీడియో అనేది జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సీన్స్ ఉన్నాయి గదా! ఈ సీన్స్ మీకేదన్నా ఒక సీన్ నచ్చలేదనుకోండి, ఈ సీన్‌ని చేంజ్ జేసుకోవాలి. సీన్‌ని చేంజ్ జేసుకోవాలంటే ఎలా చేస్తామంటే ఎండ్ స్క్రీన్‌లోకెళ్తాం. ఇక్కడ ఈ డిజిటల్ జర్నీ ఉంది గదా! రీప్లేస్ అని ఉంది. ఈ రీప్లేస్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ మనం టైప్ చేస్తే మనకి ఇక్కడ చాలా వీడియోస్ వస్తాయి. ఇందులో ఏ వీడియో బావుంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కింద మీరు ఇంకొకటి యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తామనమాట. ఇక్కడ కాంటాక్ట్ అనేసి ఉంది కదా! ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇది మనం ఇక్కడ యాడ్ చేద్దాం ఇంగ్లీష్‌లో. యాహ్! ఇక్కడ ఇది ఎంప్టీగా ఉంది. దీనికి మనం స్ ఒక స్క్రీన్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ. కాంటాక్ట్. ఇక్కడ ఫోన్‌లు మాట్లాడే వీడియోస్ చాలా ఉన్నాయి. లైక్ ఇక్కడ ఈ వీడియోని యాడ్ చేద్దాం కాంటాక్ట్ అనేసి. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. అసలు వీడియో ఎలా వచ్చింది చూద్దాం. ఇక్కడ డన్.
మంచి ప్రోడక్ట్ ఉన్నా సరైన మార్కెటింగ్ లేకపోతే కస్టమర్లు ఎలా చేరుకుంటారు? శ్రీషా డిజిటల్ మీ బ్రాండ్ను ఆన్లైన్లో బలంగా నిలబెడుతుంది. వెబ్సైట్ డెవలప్మెంట్, ఎస్ఈఓ గ్రోత్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్. మీ కలల బిజినెస్ను విజయవంతమైన బ్రాండ్గా మార్చడానికి మేము సహాయం చేస్తాము. ఈ రోజే మీ డిజిటల్ జర్నీ ప్రారంభించండి. చూస్ శ్రీషా డిజిటల్. గ్రో యోర్ బిజినెస్ డిజిటలీ. 9052081947. ఇట్లా వచ్చింది కదా, వీడియో అయితే క్రియేట్ అయింది. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ MP4 డౌన్లోడ్ చేసుకున్నాం. ఇట్లా మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఈ AI టూల్ ఇది పెయిడ్ వర్షన్, ఫ్రీలో కూడా వస్తుంది, ట్రై చేయండి. బట్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాటర్ మార్క్తో వస్తుంది. ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టూల్ ఉంది. ఆ టూల్ వచ్చి వీడ్ అనమాట, VIDS, వీడ్స్. ఆ వీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక టూల్ వస్తుంది. ఈ టూల్ సైన్ ఇన్, ఒక జీమెయిల్ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మనకి ఇక్కడ వీడియోస్ అన్ని డిఫరెంట్ ఫార్మాట్లో కనిపిస్తున్నాయి. లైక్ ఇది వచ్చేసి జనరేట్ 8 సెకండ్స్ AI వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనకి పెయిడ్ వర్షన్ అయితే మంచిగా వస్తుంది. బట్ ఫ్రీ వర్షన్ అయితే అంత ఎక్కువ రాదు. జస్ట్ మినిమం ఒక 1-2 వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్ అనమాట. స్క్వేర్ సైజ్ కావాలా, లేక రీల్ సైజా, ల్యాండ్స్కేప్ అని మనం జస్ట్ ఏ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే రీల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి బ్లాంక్. ఇక్కడ ఏంటంటే మనం ఇది ఒక డిఫరెంట్ టూల్ అనమాట. ఈ టూల్లో ఏంటంటే మనం కంటెంట్ ఇస్తే క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకొని వాళ్ళ చేత మాట్లాడిస్తుంది. ఇందాక మనం వీడ్స్ టూల్లో ఏంటంటే జస్ట్ ఒక వీడియో అనేది ప్లే అవుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇందులో ఉండే క్యారెక్టర్సే మనతో మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. లైక్ అలానూ చేయొచ్చు, దీన్ని కూడా వాయిస్ ఓవర్ చేయొచ్చు. స్క్రీన్ టెక్స్ట్ వచ్చేసి బిజినెస్ గ్రోత్ ఆగిపోయిందా, వాయిస్ ఓవర్ ఏమో ఏమిద్దాము చూద్దాం. ఇక్కడ స్క్రీన్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ వీడ్స్ ఇక్కడ యాడ్ చేసాం. టెక్స్ట్ ఆన్ స్క్రీన్, లేకపోతే బిజినెస్ గ్రోత్ ఆగిపోయిందా ఉంది కదా. లేకపోతే ఒక పని చేద్దాము, ఇది అంతా కాకుండా ఇది కొంచెం డిఫికల్ట్ కాకుండా సింపుల్గా చేద్దాం. ఒక పర్సన్ ఇండియన్ మెన్ ఆర్ ఉమెన్ అయినా తీసుకోవచ్చు. మెన్ వేరింగ్ ద నీట్ డ్రెస్ కానీ బ్లేజర్ కానీ ఏదైనా వేయచ్చు. వేరింగ్ లేకపోతే డ్రెస్, మెన్ డ్రెస్ వైట్ అండ్ బ్లాక్, షర్ట్ ఒకటే అట్లా. అండ్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్ లుక్. ఏంటిది వైట్ కలరు ఇట్లా అన్నీ యాడ్ చేయొచ్చు. బట్ ఇది యాడ్ చేస్తాం, ఇది ఈ స్క్రీన్ దగ్గర యాడ్ చేసి నెక్స్ట్ అతను వాయిస్ ఏం చేస్తున్నాడంటే మంచి ప్రోడక్ట్స్ ఉన్న సరైన మార్కెట్లో ఎలా చేరుకుంటారు, జస్ట్ ఇది యాడ్ చేద్దాం కింద.
జనరేట్. ఇట్లా మీరు మీ పర్సనల్ వీడియోస్ కానీ స్టోరీస్ కానీ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక 2 క్యారెక్టర్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మదర్ మాట్లాడుతుందా, లేకపోతే డాటర్ మాట్లాడుతుందా, ఇట్లా ఈ 2 క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ కూడా మనం ప్రాపర్‌గా స్క్రిప్టింగ్ ఇస్తేనే వస్తాయన్నమాట. లేకపోతే అంతా క్లమ్జీ అయిపోతది. మదర్ క్యారెక్టర్‌ది మాట్లాడాల్సిన డైలాగులు డాటర్‌కి, డాటర్ మాట్లాడాల్సిన డైలాగులు మదర్‌కి, అలాగే కలర్ కాంబినేషన్స్ చేంజ్ అయిపోవడం. ఇప్పుడు ఒక స్క్రీన్‌కి ఇంకా నెక్స్ట్ స్క్రీన్స్‌కి డ్రెసెస్ చేంజ్ అయిపోవడము, డ్రెస్ కలర్స్ చేంజ్ అయిపోవడము, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడేంటంటే పెయిడ్ వెర్షన్ అయితేనే అది క్రియేట్ చేయగలము నీట్‌గా. అప్పుడేం చేయాలి అంటే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఒక బ్లూ కలర్స్ మంచి ప్రోడక్ట్ ఇక్కడ ఒక్క నిమిషం అండి. మ- అక్కడ మనము పెయిడ్ వెర్షన్ అయితే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని, ఆ ఇమేజ్‌ని ఇక్కడ మనం యాడ్ చేయాలనమాట. యాడ్ చేస్తే ఇక మనం మొత్తం వీడియో అంతా కూడా అదే క్యారెక్టర్స్‌తో వస్తది. బట్ ఒక 2, 3 క్యారెక్టర్స్ చేసుకున్నాం అనుకోండి, ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని క్రియేట్ చేసి పెట్టుకుంటామో వాటిని ఇక్కడ యాడ్ చేసి జనరేట్ చేస్తే ఆ క్యారెక్టర్ అదే డ్రెస్‌లో ఉంటుంది. అప్పుడు టెక్స్ట్ అనేది మనము వాయిస్ ఓవర్‌లో ఇచ్చుకొని చేయాలి. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ బేసిక్ చూద్దాం. మం- మం- ఇక్కడ ఒకసారి ప్లే చేద్దాం. మంచి ప్రోడక్ట్ ఉన్నా సరైన మార్కెటింగ్ లేకపోతే కస్టమర్లు ఎలా చేరుకుంటారు? ఇప్పుడు ఇలా ఉంది మం- కదా. ఇంకా మం- నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ శ్రీష డిజిటల్ మీ బ్రాండ్‌ని ఆన్‌లైన్‌లో నిలబడుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్కిన్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇది రిమూవ్ చేసేస్తే పైనది అలాగే ఉండాలి. ఇప్పుడు క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనం ఇక్కడ ఇవ్వలేదు. నేను మామూలు సింగిల్ క్యారెక్టరే డిజైన్ చేశాను. ఇక్కడ ఇండియన్ మెన్ అని ఒక 2 వచ్చింది. ఇక్కడ ఎంఏ అని పెడితే వస్తది. బట్ ఇది వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూద్దాం. ఇక్కడ మనం మంచి మొత్తం ఇక్కడంతా మనము స్క్రిప్టింగ్ రాసుకునే దాంట్లో ఉంటది. ఈ స్క్రిప్టింగ్ కూడా మనం ఓన్‌గా రాయక్కర్లేదనమాట. లైక్ చాట్‌జీపీటీని అడగొచ్చు. లైక్ నేను ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాను. లేకపోతే ఒక ప్రొడక్ట్‌కి స్టోరీ డిజైన్ చేద్దామనుకుంటున్నాను. క్యారెక్టర్స్ విత్ కన్వర్జేషన్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం ఇవ్వమంటే మొత్తం స్క్రీన్‌తో ఇచ్చేస్తది. కానీ దాన్ని మనము దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు ఓన్‌గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేనంటే జస్ట్ ఊరికే అలా ఇచ్చాను గానీ, బట్ ఇక్కడ మనం ఇక్కడ ఏమని ఇవ్వాలంటే క్రియేట్ ఏ సింపుల్ స్టోరీ విత్ 2 పర్సన్స్ కన్వర్జేషన్. గివ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్‌గా వాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ కూడా లైక్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా కావాలి అని చెప్పి మనం ఇచ్చేస్తే కంప్లీట్‌గా స్క్రిప్ట్ ఇస్తుంది. ఆ స్క్రిప్ట్‌ని కాపీ పేస్ట్ చేసుకోవడం ఇక్కడ. ఇక శ్రీష శ్రీష డిజిటల్ శ్రీష డిజిటల్ మీ బ్రాండ్ను ఆన్లైన్లో బలంగా నిలబెడుతుంది. మ- శ్రీష డిజిటల్ మీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి వీడియో ఎలా వస్తుంది. మంచి ప్రోడక్ట్ ఉన్నా సరైన మార్కెటింగ్ లేకపోతే కస్టమర్లు ఎలా చేరుకుంటారు? శ్రీష డిజిటల్ మీ బ్రాండ్ను ఆన్లైన్లో బలంగా నిలబెడుతుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వీడియోని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యారెక్టర్స్ ఇక్కడ మారిపోయినాయి కదా. ఈ మారకుండా ఉండాలంటే మనకి ఇవి ఎనేబుల్ అవ్వాలి. ఇక్కడ మనం అవి యాడ్ చేసుకుంటే ఎనేబుల్ అవుతాయి అనమాట. మనకి ఇది యూజ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. అప్గ్రేడ్ మంత్లీ ఏది ఓపెన్ అవ్వట్లేదు ఫీచర్. ప్రైజింగ్ ఇస్తుంది. ప్రైజ్ మనము పే చేసుకుంటే ఇంకా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు. లైక్ ఇక్కడికి వచ్చేసేసరికి అన్ని ఫైల్స్ ఉన్నాయి కదా. ఎన్ని న్యూ వీడియో క్రియేట్ చేసుకోవడం, ఓపెన్ కన్వర్షన్, డౌన్లోడ్, షేర్ చేసుకోవడం, డైరెక్ట్గా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు, డ్రైవ్లోకి.
ఇవంతా కూడా మూవ్ అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవడం, రీనేమ్ చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. అలాగే ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ కట్ పేస్ట్ చేసుకోవడము. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇన్సర్ట్ మనం ఏమేమి ఇన్సర్ట్ చేయొచ్చు, ఏఐ వీడియో క్లిప్స్, జనరేటింగ్ ఏఐ వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ యాడ్ చేసుకోవడం, షేప్స్, వీడియోస్, ప్లేస్ హోల్డర్ అంటే వీడియో ఎక్కడెక్కడ ఉండాలి అనేది. ఇవన్నీ ఫీచర్స్ మనం యూజ్ చేసుకొని స్లోగా బ్యాక్గ్రౌండ్ కానీ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. కానీ పెయిడ్ వర్షన్ అయితే మనకి ఇంకా బాగా వస్తుంది. హలో, నా ఆన్లోనే ఉన్నారు కదా. సరే సరే చేసి లైక్ అయితే ఇది ఇప్పుడు వరకు మిస్ అయింది. ఇక్కడ వీడియోలో రికార్డ్ అయ్యి ఉంటుంది, ఒకసారి చూడండి. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక ఇక్కడ MP4 డౌన్లోడ్ చేసుకుంటే వీడియో వచ్చేస్తుంది. టోటల్గా ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనకి వీడియో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ డౌన్లోడ్ని మనం యూట్యూబ్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇదైతే మనకు చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఈ స్క్రిప్టింగ్ రాసుకునే దగ్గర మనం కొంచెం ప్రాపర్గా రాసుకోవాలన్నమాట. ఇట్లా స్క్రిప్ట్ రాసుకొని ఎవరు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత ప్రాపర్గా నీచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇస్తేనే ఇది కరెక్ట్గా ఇస్తుంది. ఇది అప్గ్రేడ్ ఫీచర్. లైక్ ఇది పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ రావాలి. ఇక్కడ మనకి ఎంత మామూలుగా మంత్లీ మంచి 700 800 పెడితే ఇది మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. క్యాప్షన్స్ కానీ, టెక్స్ట్ యాడ్ చేసుకోవడం కానీ, లైక్ స్టాక్ ఇమేజెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఏమన్నా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రికార్డింగ్స్ చేసుకోవచ్చు, లైక్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా అండ్ స్క్రీన్, ఓన్లీ స్క్రీన్, వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్, ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. మనం జనరేట్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తే ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇండియన్ ఉమెన్ ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇలా డిజైన్ అయిందన్నమాట. మనం యూజ్ చేసుకుని డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. ఇంకోటి రీప్లేస్ ఇమేజ్, క్రాప్ చేసుకోవడము అండ్ ఇమేజ్ రీసెట్ చేసుకోవడం ఆప్షన్స్ అన్నీ మనకి ఎనేబుల్ అయినాయి. ఇట్లా ఇది టూల్ని మాత్రం మనం యూజ్ చేసుకుంటే ప్రాపర్గా మనకి మంచి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ ఇవన్నీ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 టూల్స్ మీరు యూజ్ చేయండి, ఓకేనా.